ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ టైం లేదు, ఎక్కువ శ్రమ పడకుండా చేసేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. బ్యాచిలర్ స్టైల్ చూడ్డానికి ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత మేలు. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి హై ఫ్లేమ్లో 1 మినిట్ ఉంచండి. చికెన్ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, అప్పుడే టేస్ట్ అన్నిటికీ ముక్కలకి బాగా పట్టి బాగుంటుంది. సో వీటిల్ని చికెన్ పీసెస్ని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర పొడి, కారం, పసుపు, గరం మసాలా, తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోండి, అప్పుడే అన్ని మసాలాస్ చికెన్కి బాగా పడతాయి. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ని వేసుకోండి. చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించుకుంటే మసాలాస్ అంతా బాగా పట్టేస్తుంది చికెన్కి. తర్వాత మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. కొంచెం వాటర్ తగ్గిపోయాయి చికెన్లో వచ్చేవి అనుకున్న తర్వాత ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఇది చికెన్ని మంచిగా కుక్ అవ్వడానికి యూస్ చేస్తాము. ఇందులోనే మూత పెట్టేసి ఫుల్గా అవి మగ్గిపోయే వరకు బాగా చికెన్ టెండర్గా జ్యూసీగా మంచిగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే ఫ్లేవర్ తెలుస్తుంది. దీనికి ఇంకొంచెం అడిషనల్గా ఒక 2-3 పచ్చిమిర్చి, అప్పుడే కరివేపాకు వేసుకొని కొంచెం నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని తిప్పేసుకోండి. 1 మినిట్ ఇలా హై ఫ్లేమ్లో తిప్పేసుకున్నా సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి నేను క్యాష్యూస్ ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అంతే, దింపేసుకోవడమే. రైస్కైనా చపాతీకైనా దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది.